కార్తీక మాసం అనంగానే మనకి దీపము, దానము, స్నానము, జపము, హోమము ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. వాటితో పాటుగా వనభోజనానికి కూడా ప్రత్యేకత ఉన్నది. అయితే ఈ వనభోజనము చెయ్యాలి. ఎక్కడ చేయాలి అని అంటే అన్ని చెట్లు ఉండాలి. పేరులోనే ఉంది వనభోజనము అని. వనం అంటే కేవలం ఏ ఒక్క చెట్టు ఉండదు, అన్ని రకాలైనటువంటి చెట్లు ఉంటాయి. అన్ని రకాల చెట్లతో ఎక్కడైతే ఉంటుందో ఆ వనంలోకి వెళ్ళి ముఖ్యంగా ఉసిరిగ చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆమలకము అంటారు. ఆ వృక్షం కింద సాలగ్రామంతో పూజ చేసి, సాలగ్రామానికి పూజ చేసి ఆ తర్వాత అక్కడ చక్కగా దీపాలన్నీ కూడా వెలిగించుకొని అక్కడ వచ్చినటువంటి బంధుమిత్రులందరితో కలిపి అక్కడ పూజ చేసిన తర్వాత ప్రసాదం అంటే భోజనం చేయాలి. ఇది అసలు విధాయకం. అయితే ఇవాళ కాలక్రమేణా ఇది ఒక పిక్నిక్ కింద మార్చడం జరిగింది. అది వారి వారి కమ్యూనిటీలకు చివరికి కులాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి భోజనాల కింద కూడా జరుగుతోంది. అది వేరు విషయం అనుకోండి. అయితే అసలు చేయవలసినటువంటి విధాయకం ఏమిటయ్యా అంటే అన్ని చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వనంలో భోజనం చేయాలి. ఈ భోజనాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈ వనభోజనంలో చేయటం వల్ల మనం సామాజికంగా లౌకికంగా గనక చూసినట్లయితే ఒకరి మధ్య ఒకరికి అవగాహన, ఆప్యాయత అనేటటువంటివి కూడా పెరుగుతాయి అన్నమాట. ఏదైనా చిన్న పొన్నపాటి పొరపచ్చాలు ఉన్నా కానీ ఈ సందర్భంగా ఒకరితో ఒకరు కలిసి మెలిసి ఉండటం వల్ల ఇవన్నీ కూడా పోయి చక్కగా స్నేహం, భావం అనేటటువంటిది అక్కడ వాతావరణం అంతా కూడా చక్కగా ఉంటుంది. అందుకు మన పెద్దవాళ్ళు ఇన్ని రకాలుగా ఆలోచించి చెప్పారు.